హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం ఇండక్టర్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. డెఫినిషన్ నుండి వర్కింగ్ ప్రిన్సిపల్, ఫార్ములాస్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు అన్నిటినీ సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. The definition of an inductor. An inductor is a passive electronic component that stores electrical energy in the form of a magnetic field. When current flows through it, it opposes any changes in current. ఇండక్టర్ అనేది ఒక ప్యాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. దీని గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు అది ఆ విద్యుత్ శక్తిని అయస్కాంత క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో నిల్వ చేస్తుంది. ఇది విద్యుత్తును అయస్కాంత శక్తిగా మార్చి తనలో దాచుకుంటుంది. ఇది దాని గుండా ప్రవహించే విద్యుత్లో వచ్చే మార్పులను వ్యతిరేకిస్తుంది. అంటే విద్యుత్ ప్రవాహం అకస్మాత్తుగా పెరగకుండా లేదా తగ్గకుండా చేస్తుంది. ఒక కాపర్ కాయిల్లో కరెంటు ప్రవహించినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఫీల్డ్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. విద్యుత్ ప్రవాహంలో వచ్చే మార్పులను ఎలా వ్యతిరేకిస్తుందో తెలుసుకుందాం. ఒక ఇండక్టర్ తన గుండా ప్రవహించే విద్యుత్తులో వచ్చే ఏ మార్పునైనా వ్యతిరేకిస్తుంది. దీనినే బ్యాక్ ఈఎంఎఫ్ అని అంటారు. హియర్ వెన్ ఎవర్ ద వోల్టేజ్ ఈజ్ అప్లైడ్, ద స్విచ్ ఈజ్ ఆన్. ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఈ పెరుగుదలను అడ్డుకోవడానికి ఇండక్టర్ అనేది వ్యతిరేక దిశలో వోల్టేజ్ని సృష్టిస్తుంది. ఫలితంగా గ్రాఫ్లో చూపినట్లుగా విద్యుత్ ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా పెరుగుతుంది. అదేవిధంగా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ప్రవహిస్తున్న విద్యుత్ ఒక్కసారిగా తగ్గిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఇండక్టర్ ఆ తగ్గుదలను వ్యతిరేకిస్తుంది. విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడానికి అదే దిశలో శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా గ్రాఫ్లో చూస్తే విద్యుత్ వెంటనే సున్నా అవ్వకుండా క్రమంగా తగ్గుతుంది. ఇండక్టర్ విద్యుత్ ప్రవాహం పెరగనివ్వదు, అలాగని ఒక్కసారిగా తగ్గనివ్వదు. ఇది శక్తిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో నిల్వ చేసుకుంటుంది. లెట్స్ సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్. The one type of inductor is air core. It has no magnetic core, air core. It is made by winding insulated copper wire in the shape of a coil without any magnetic core. We shown that the magnetic field in image. The units of inductor, here we see the inductance formula, inductive reactance, energy stored and inductance units Henry H. మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇండక్టర్ యొక్క విలువను హెన్రీ అని అంటారు. The unit of inductance, SI unit of inductance is Henry, represented by the letter H. ఇది చిన్న విలువల కోసం యూజ్ చేస్తారు. ఫర్ స్మాలర్ వాల్యూస్ వి యూజ్ 1 మిల్లీ హెన్రీ, 1 మైక్రో హెన్రీ. ఫర్ లార్జ్ ఇండక్టర్స్ లైక్ పవర్ చోక్స్ ఆర్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ హెన్రీ ఆర్ మిల్లీ హెన్రీ, వైల్ స్మాల్ ఇండక్టర్స్ యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్ అండ్ రేడియో సర్క్యూట్స్. ద నెక్స్ట్ వన్, ద ఇండక్టెన్స్ ఫార్ములా. దీని యొక్క ఫార్ములా L = N × phi/I, where L is inductance Henry, N is number of turns in the coil, phi is magnetic flux, I is current in amperes. కాయిల్స్లో టర్న్స్ ఎక్కువగా ఉంటే ఇండక్టెన్స్ కూడా ఎక్కువగా అవుతుంది. ఇలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగితే ఇండక్టెన్స్ పెరుగుతుంది. This formula tells us that inductance depends on the number of turns and the magnetic flux produced. If the number of turns increases, the inductance also increases. The next one, energy stored in an inductor. The SI unit is
E equal to 1/2 into L into I square. కరెంట్ ఇండక్టర్లో ప్రవహించినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో శక్తిని నిల్వ చేస్తుంది. ఆ శక్తిని ఈ సూత్రంతో లెక్కించవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఇండక్టర్. హియర్ E is energy in joules, L is inductance in Henry, I is current in amperes. The inductive reactance formula XL is equal to 2 pi FL. ఇక్కడ XL అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్, ఎల్ అంటే ఇండక్టెన్స్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ముఖ్య గమనిక, ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరిగితే ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా పెరుగుతుంది. అదే ఫ్రీక్వెన్సీ తగ్గితే ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా తగ్గుతుంది. ద ఇండక్టివ్ రియాక్టెన్స్, దిస్ మీన్స్ an inductor blocks high frequency AC more strongly than low frequency AC. In a DC circuit, the frequency is 0, so the inductive reactance is also 0 after the magnetic field becomes steady. దీని వివరణ, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏసీ కరెంటుకు ఇండక్టర్ చూపించే వ్యతిరేకత. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువైతే ఇండక్టర్ అంత ఎక్కువగా ఏసీ కరెంట్ను అడ్డుకుంటుంది. ఇండక్టర్కి సంబంధించిన ముఖ్యమైన యూనిట్లు ఇండక్టెన్స్ ఫార్ములా, ఎనర్జీ స్టోరేజ్ ఫార్ములా మరియు ఇండక్టివ్ రియాక్టెన్స్ను ఇప్పుడు చూసాం. ఇవి డిప్లొమా పరీక్షల్లో, బీటెక్ పరీక్షల్లో తరచుగా అడిగే ముఖ్యమైన అంశాలు. Inductor in DC initially behaves like an open circuit. After a short time, behaves like a short circuit. Inductor works in AC, opposes AC because current changes continuously. Current lags voltage by 90 degrees. Applications of inductors. Inductors are used in filters to block unwanted high frequency signals and allow the required signals to pass. ఫిల్టర్స్లో ఇండక్టర్లను అవసరం లేని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అడ్డుకోవడానికి ఉపయోగిస్తారు. దిస్ హెల్ప్స్ రెడ్యూస్ ఎలక్ట్రికల్ నాయిస్ అండ్ ఇంప్రూవ్స్ సర్క్యూట్ పర్ఫార్మెన్స్. దీంతో ఎలక్ట్రికల్ నాయిస్ తగ్గి సర్క్యూట్ పనితీరు మెరుగుపడుతుంది. చోక్స్. ఏ చోక్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఇండక్టర్. చోక్ అనేది ఒక ప్రత్యేకమైన ఇండక్టర్. ఇట్ బ్లాక్స్ ఏసీ సిగ్నల్స్ వైల్ అలౌయింగ్ డీసీ కరెంట్ టు పాస్. ఇది ఏసీ కరెంట్ని అడ్డుకొని డీసీ కరెంట్ని అనుమతిస్తుంది. చోక్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పవర్ సప్లై సర్క్యూట్స్. అందుకే పవర్ సప్లై సర్క్యూట్లో చోక్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ మేడ్ యూజింగ్ కాయిల్స్ దట్ వర్క్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్లో ఇండక్టర్ కాయిల్స్ ప్రధాన భాగం. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సూత్రంపై పనిచేసే ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగపడతాయి. దే ఆర్ యూజ్డ్ ఇన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏసీ వోల్టేజ్. SMPS circuits. Inductor stores energy in the magnetic field and release it when required. This improves efficiency and reduces power loss. SMPS సర్క్యూట్లో ఇండక్టర్లు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో శక్తిని నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేస్తాయి. దీంతో విద్యుత్ నష్టం తగ్గి సామర్థ్యం పెరుగుతుంది. రేడియో అండ్ టీవీ ట్యూనింగ్ సర్క్యూట్స్. ఇండక్టర్స్ ఆర్ యూజ్డ్ విత్ కెపాసిటర్స్ ఇన్ ట్యూనింగ్ సర్క్యూట్ టు సెలెక్ట్ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ. రేడియో మరియు టీవీ ట్యూనింగ్ సర్క్యూట్లో ఇండక్టర్లు కెపాసిటర్లతో కలిసి పనిచేసి కావాల్సిన ఫ్రీక్వెన్సీని ఎంపిక చేస్తాయి. దిస్ అలౌస్ రేడియోస్ అండ్ టీవీస్ టు రిసీవ్ ద డిజైర్డ్ స్టేషన్ ఆర్ ఛానల్. అందువల్ల మనకు కావాల్సిన రేడియో స్టేషన్ లేదా టీవీ ఛానల్ పొందగలుగుతాం. DC కన్వర్టర్స్. DC కన్వర్టర్లో ఇండక్టర్లు శక్తిని నిల్వ చేసి సమర్థవంతంగా బదిలీ చేస్తాయి. వీటిని DC వోల్టేజ్ పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగిస్తారు. DC కన్వర్ట్స్ use inductors to store and transfer energy efficiency. They are used to increase or decrease DC voltage in electronic devices. These are the major applications of inductors: filter, chokes, transformers, SMPS, radio and TV tuning circuits, and DC converters. These applications are important for diploma BTech examinations. Let's see here the complete advantages and disadvantages of inductor. The first one advantage is store energy efficiently.
Inductor stores energy in the form of magnetic field and releases it when required with high efficiency. ఇండక్టర్లో కరెంటు ప్రవహించినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో శక్తిని నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు ఆ శక్తిని తిరిగి విడుదల చేస్తుంది. అందువల్ల ఇండక్టర్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫిల్టర్ నాయిస్. Inductors blocks unwanted high frequency noise while allowing usable signal to pass. This helps improves the performance of electronic circuits. ఇండక్టర్లు అవసరం లేని హై ఫ్రీక్వెన్సీ వాయిస్ను అడ్డుకొని అవసరమైన సిగ్నల్స్ని మాత్రమే పంపిస్తాయి. దీంతో సర్క్యూట్ పనితీరు మెరుగుపడుతుంది. హ్యాండిల్స్ హై కరెంట్. ఇండక్టర్స్ కెన్ క్యారీ హై కరెంట్ వితౌట్ గెటింగ్ డ్యామేజ్డ్, మేకింగ్ దెమ్ సూటబుల్ ఫర్ పవర్ సప్లైస్, కన్వర్టర్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇండక్టర్లు అధిక కరెంటును కూడా సురక్షితంగా భరించగలవు. అందువల్ల పవర్ సప్లైలు, కన్వర్టర్లు మరియు పారిశ్రామిక పరికరాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టర్. బల్కీ. Compared to resistors and capacitors, inductors are larger in size, especially for high power applications. రెసిస్టర్లు మరియు కెపాసిటర్లతో పోలిస్తే ఇండక్టర్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి, ముఖ్యంగా అధిక శక్తి అవసరమయ్యే సర్క్యూట్లలో. Magnetic losses. Inductors experience magnetic losses such as hysteresis loss and eddy current loss. These losses reduce their overall efficiency. ఇండక్టర్లలో హిస్టెరిసిస్ లాసెస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ వంటి మ్యాగ్నెటిక్ నష్టాలు ఏర్పడతాయి. వీటి వల్ల ఇండక్టర్ సామర్థ్యం కొంత తగ్గుతుంది. Expensive compared to resistors. Inductors are generally more expensive than resistors because they require copper windings and magnetic core materials. ఇండక్టర్లు రెసిస్టర్లతో పోలిస్తే ఖరీదైనవి, ఎందుకంటే వీటిని తయారు చేయడానికి రాగి వైర్ కాయిల్స్ మరియు మ్యాగ్నెటిక్ కోర్ పదార్థాలు అవసరం. సో దీస్ ఆర్ ది మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇండక్టర్స్. అండర్స్టాండింగ్ దీస్ పాయింట్స్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిప్లొమా ECE examinations as well as for practical electronics. Let's see the important Viva questions or the inductor related questions we see here. Define an inductor, state the SI unit of inductance, what is self-induction, state Lenz's law, write the formula for inductive reactance, why does an inductor oppose AC, what happens to an inductor in DC, name the types of inductors, write the energy storage formula, list 4 applications of inductor. Hey, if you are enjoying the video, make sure you hit subscribe and notification so you don't miss future content from me. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।